వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దేశంలో డీలిమిటేషన్ రచ్చరేపుతుంది. విపక్షాలన్నీ సౌత్ ఇండియా కేంద్రంగా సౌత్ ఇండియా వార్కి తెరలేపాయి. ముఖ్యంగా ఇండియా కూటమిలో ఉన్న విపక్షాలతో బీఆర్ఎస్ కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈరోజు చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ జేఏసీ సదస్సు పలు కీలక తీర్మానాలు చేసింది. డీలిమిటేషన్ను మరో 25 ఏళ్లు వాయిదా వేయాలని, డీలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్లో రాష్ట్రాల భాగస్వామ్యం తప్పనిసరిగా ఉండాలని, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేసి పార్లమెంటు సీట్లను పెంచితే ఖచ్చితంగా అది దక్షిణాదికి నష్టం చేకూరుస్తుందని ఈ సదస్సులో తీర్మానించారు. అయితే డీలిమిటేషన్తో నిజంగా దక్షిణాదికి నష్టం జరుగుతుందా? కేంద్రంపై సౌత్ ఇండియా వార్ డీలిమిటేషన్ వరకే పరిమితం అవుతుందా? నియోజకవర్గాల పెంపుతో లాభం ఎవరికి, నష్టం ఎవరికి? జనాభా నియంత్రణ చేయడమే డీలిమిటేషన్ కారణంగా ఇప్పుడు సౌత్కు శాపంగా మారబోతుందా? ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకమైన ఆలోచన విధానంతో ముందుకు పోతుంది. ముఖ్యంగా ఈరోజు చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో జరిగిన డీలిమిటేషన్ వ్యతిరేకిస్తూ ఒక రకంగా దాన్ని వ్యతిరేకించే సమావేశంగా దీన్ని చూడాలి. ఆ డీలిమిటేషన్ని జనాభా ప్రాతిపదికన చేయడం వల్ల సౌత్కి నష్టం జరుగుతుంది, సౌత్ ఇండియా నష్టపోతుంది. ఇక్కడ పార్లమెంటు సీట్లు తగ్గుతాయి. అప్పుడు కేంద్రంలో డిమాండ్ చేసుకొని అభివృద్ధి సాధించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సౌత్ ఇండియాకు తగ్గినప్పుడు నార్త్ ఇండియాకు ఆటోమేటిక్గా పెరుగుతాయి సీట్లు, కాబట్టి వాళ్ళ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందని ఇక్కడ పాల్గొన్న వాళ్ళంతా అన్నారు. అయితే ఇందులో అంతా కూడా ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళే ఈరోజు సమావేశానికి హాజరయ్యారు. అయితే ఇండియా కూటమిలో లేని బీఆర్ఎస్ నుంచి కీలక నేత కేటీఆర్, మాజీ ఎంపీ వినోదులు హాజరు కావడం అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. అంటే ఇండియా కూటమిలో బీఆర్ఎస్ చేరిందా, లేకుంటే ఇండియా కూటమి ఈ డిమాండ్కు మాత్రమే మద్దతు ఇస్తుందా, మిగిలిన వాటిలో ఏ రకంగా ఉండబోతుంది అనేది కూడా ఒక డిబేటబుల్ ఇష్యూగా మారింది. ఈరోజు ఇదే అంశంపై చాలామంది రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చెన్నై సమావేశంలో రియాక్ట్ అయ్యారు, కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. కేటీఆర్, రేవంత్ రెడ్డిల స్టాండ్ ఇద్దరిది. జనరల్గా కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణలో అధికార విపక్షాలు అయినప్పటికీ ఆ రెండు పార్టీల స్టాండ్ ఈ విషయంలో మాత్రం ఒకే రకంగా ఉంది. సీఎంకు మద్దతు ఇస్తున్నానంటూ ఒక రకంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. అటు రేవంత్ రెడ్డి కూడా డీలిమిటేషన్ని 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలి, అవసరమైతే అసెంబ్లీ నియోజకవర్గాల సీట్లు పెంచాలి తప్ప పార్లమెంట్ నియోజకవర్గాల సీట్లు పెంచాల్సిన అవసరం లేదు. ఒకవేళ పెంచినా రాష్ట్రం యూనిట్గా పెంచాలి. మొత్తం దేశవ్యాప్తంగా 50% పార్లమెంట్ సీట్లు పెంచాలనుకుంటే రాష్ట్రంలో ఉన్న సీట్లను, ఎన్ని సీట్లు ఉన్నాయి పార్లమెంటుకు, దాన్ని 50% పెంచాలి. ఈ రకంగా తీసుకోవాలంటూ ప్రతిపాదనలు, రకరకాల ప్రతిపాదనలు అక్కడ వచ్చాయి. దీనికి బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కలిసి సపోర్ట్ చేయడం అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. ఇదే ఇప్పుడు బీజేపీ నేతలకు, తెలంగాణ బీజేపీ నేతలకు మింగుడు పడట్లేదు. అటు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి వీళ్ళంతా కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. డీలిమిటేషన్ని ఏ ప్రాతిపదికన చేయబోతున్నాం అనేది కేంద్రం చెప్పలేదు. చెప్పకముందే జనాభా ప్రాతిపదికన వస్తున్నాయి, సౌత్కు నష్టం అంటూ వీళ్ళు చేస్తున్న ఆరోపణలో వాస్తవమే లేదంటూ కూడా బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైట్, చాలా సీరియస్గా అంటే ఇండియా కూటమిలో భాగంగానే చూడాలి. ఇప్పుడు ఈ ఇష్యూలో మాత్రం బీఆర్ఎస్, కాంగ్రెస్ వాయిస్ ఒక రకంగానే ఉంది. ఇక్కడ బీజేపీ నేతలు మాత్రం కూటమిపై, ముఖ్యంగా స్టాలిన్ ఏర్పాటు చేసిన, ఈరోజు చెన్నైలో ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ వ్యతిరేక కూటమికి సంబంధించి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దీనిపైన చర్చిద్దాం. మనతో పాటు జన అవుతున్నారు బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలక్ట్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. క్రిషాంక్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. ముందు అద్దంకి దయాకర్ గారు మీతోటే మొదలు పెడతాను, ఎందుకంటే ఆలు లేదు, సొల్లు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది తయారైంది కాంగ్రెస్. మీ కూటమి ఈరోజు ఇండియా కూటమిలో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా వచ్చి చేరినట్లు కనిపిస్తుంది చెన్నై సమావేశానికి. ఇందులో అసలు డీలిమిటేషన్ ఏ రకంగా చేయాలి, దాని విధి విధానాలు ఏంటి, ప్రాతిపదిక ఏంటి, ఎలాంటి నిర్ణయం కూడా కేంద్రం తీసుకోలేదు. తీసుకోకముందే వీళ్ళు డీలిమిటేషన్ పోరాటం అంటూ ఒకటి మొదలుపెట్టారు. అరవింద్ గారు అయితే చాలా సీరియస్ కామెంట్ చేశారు. తమిళనాడులో ఓడిపోతుంది కాబట్టి ఏదో డ్రామా చేస్తున్నారు, అసలు స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి లాంటి వాళ్ళు ఎక్కడ కూడా పుట్టొద్దు, ఇలాంటి మనుషులు పుట్టొద్దు అని ఇలాంటి ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. దేశ విభజనకు వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సౌత్ ఇండియా పేరుతో అని. దేలా చూస్తారు? అంటే డీలిమిటేషన్ కోసమే పోరాటం అయింది, లేదంటే కేంద్రంలో ఉన్న బీజేపీపై పోరాటంగా చూడాలా? నిజంగా డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి వీళ్ళంతా ఏకమయ్యారా ఏంటి? అంటే బీజేపీ మాత్రం చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది ఈ మీటింగ్ పై. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు. ఇద్దరు ఏంటంటే సరే, ఇద్దరు ఎంపీలు మాట్లాడింది మనం పట్టించుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టే ధోరణితోనే ఉంటారు. వాళ్ళకి సౌత్ పట్ల ప్రేమ ఉందా లేదా అని తర్వాత ప్రజలు తెలుస్తారు. కానీ ఇప్పుడు బీజేపీ యొక్క కార్యాచరణ ఎప్పుడు కూడా పిడుగుపడ్డట్టే ఉంటది. పొద్దుగాల పెడతారు, సాయంత్రానికి బిల్లు అయిపోతుంది.
మనం ఏందో చూసుకునే వరకే మొత్తం అయిపోతుంది. సో అలాంటప్పుడు ముందు జాగ్రత్త చర్యగా ఉండడానికి ఇలా స్టాలిన్ గారు ఒక ప్రయత్నం చేసిండ్రు. పార్టీలకు అతీతంగా సౌత్ ఇండియాలో ఒక మద్దతు వస్తున్నది. దానికి బీఆర్ఎస్ రావడం అనేది, బీఆర్ఎస్ కూడా తెలంగాణలో ఒక భాగమే. రేపు ఎంపీ సీట్లు తగ్గించినా, ఇంకే సీట్లు పెంచినా, రాజకీయ కార్యాచరణ ఇట్లా ఉన్నా కూడా బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలో ప్రజలకు తను వివరణ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి కేసీఆర్ గారు రిప్రజెంటేషన్ పంపించి ఉండొచ్చు కాక దాన్ని కాంగ్రెస్ తో కలిసిపోయింది అనడం అనేది ఒక రకంగా రాజకీయ అజ్ఞానం నా దృష్టిలో. తర్వాత మరి వీళ్ళు ఉత్తరాది సంకనాకి పోతుండ్రా? మరి ఎవరు ఈ సోకాల్డ్ ఎంపీ సార్ వీళ్ళు ఉత్తరాదికి మేలు జరుగుతుందనే ఆలోచన వచ్చింది కదా, మరి వాళ్ళకి క్రాస్ చెక్ లేదా? డిలిమిటేషన్ అవుతుంది, అయినప్పుడు మేమేం చేయాలనేది మీరు ఎంపీలు గారా? వీళ్ళు ఆల్ పార్టీ మీటింగ్స్ కి రారు, లేదంటే ఇట్లా జరిగే వాటికి మద్దతు ఇయ్యరు. వాళ్ళు ఒక వైపున నార్త్ డామినెన్స్ పెరిగి, రాజకీయ ప్రాతినిధ్యం పెరిగి, ఆర్థిక గుత్తాధిపత్యం పెరిగి, అన్ని రకాలుగా వాళ్ళు అడ్వాన్స్ అయ్యి సౌత్ కు ఇలా నష్టం చేస్తుంటే, మళ్ళీ సౌత్ లో వచ్చి రాజకీయాల కోసం ఈ మతం పేరు మీదనో ధర్మం పేరు మీదనో ఇవన్నీ చేస్తున్నప్పుడు వీళ్ళు కామ్గుంటారు, వాళ్ళకు వంతు వాడే పని చేస్తారు. ఇవాళ సౌత్ కు నష్టం జరగలేదని చెప్పగలుగుతారా? కలిమిరి గారు మొన్న ఒక స్టేట్మెంట్ రైల్వేస్ మీద ఇచ్చింది. 13,700 కోట్ల రూపాయలు నార్త్ కి ఇచ్చి 3,000 కోట్లు ఏమో సౌత్ కి ఇచ్చిన పరిస్థితిని ఆమె ప్రస్తావన తెచ్చినప్పుడు ఎంత డిస్క్రిమినేషన్ అవుతుందో ఒకసారి కళ్ళు తెలుస్తుంది. ఒక్క రైల్వేస్ లోనే సరిగా ఫండ్స్ కు సంబంధించి అంత చర్చ ఉంది. అలాంటప్పుడు రేపు జనాభా ప్రాతిపదికన ఉన్న ఫలం ఒకటే డైలాగ్, మనం జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేద్దామని చట్టం అయింది అనుకోండి, ఏం చేస్తారు ఈ సుట్టబండ్లు ఇద్దరు? లేకపోతే ఇంకెవరైనా మాట్లాడితే కూడా ఈ ప్రికాసివ్ స్టెప్స్ తీసుకుంటున్నప్పుడు కనీసం అప్రిషియేషన్ ఉండాలి. ఇలా ఒక ఇంత అందరి సమైక్యతను చాటడానికి ఇలా కేటీఆర్ గారు ఆ మీటింగ్ అటెండ్ అయ్యిండ్రు. దాన్ని కూడా రాజకీయంగా కాంగ్రెస్ తో బీఆర్ఎస్ కలిసిపోతుంది, మమ్మల్ని వ్యతిరేకిస్తారు, 6 గ్యారెంటీల గురించి అని అంటున్నారు కదా. మరి వీళ్ళు సౌత్ కు అన్యాయం జరుగుతుంటే బీజేపీ నాయకులతోనే, అమిత్ షాతోనే, మోడీతోనే కలిసి ఉంటారా? అప్పుడు వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంది? అంటే ఇక్కడ ఏం జరిగినా కూడా వీళ్ళు పట్టించుకోరు, వాళ్ళ బాణలుగానో వాళ్ళ చెంచాలుగానో ఉండిపోదరా? ఇది ఫస్ట్ బీజేపీ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రకాష్ రెడ్డి గారు సీనియర్ లీడరు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వకుండా కామ్గా కూర్చుంటే వాళ్ళ పరువు మిగులుతుంది. కిషన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేదు? ఆయన ఇవ్వలేకపోయిందా? తగుదనమ్మా అని చెప్పేసి ఇద్దరు బయటకు వెళ్ళి ఇలాంటి వాదనలు చేస్తే తెలంగాణ ప్రజల ముందు కాదు, సౌత్ ఇండియన్ పీపుల్ ముందు ఇంకేమన్నట్టు రేపు ఏమంటారు తెలుసా? సౌత్ నార్త్ విడగొట్టడానికి స్టాలిన్ పని చేస్తుండు. స్టాలిన్ ఓడితేంది గెలిస్తేంది, సౌత్ గెలవాలి. ఇలా మీరు గెలిస్తేంది, మేము గెలిస్తేంది, కావాల్సింది ప్రజలకు మేలు జరగాలి. ఉన్నదాటికంటే తక్కువ తగ్గుతాయి అనేది ఒక అంచనా, ఓ డౌట్ ఉన్నప్పుడు మా అప్రెన్షన్స్ ను తీర్చాల్సిన బాధ్యత వదిలేసి వీళ్ళు రాజకీయాలు మాట్లాడితే ప్రజలు నవ్విపోదురు. ప్రకటనల వల్ల వచ్చే లాభం లేదు. రైట్, దయాకర్ గారు మాట్లాడదాం. మీ సిగ్నల్ కొంచెం వీక్ ఉన్నట్టుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. మిగిలిన ఇద్దరితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కిషన్ గారు మీరు చెప్పాలి, అంటే ఇండియా కూటమి మీటింగ్ గానే చూడాలి. అక్కడ అన్ని వచ్చిన పార్టీలు అన్ని ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలే, ఒక బీఆర్ఎస్ మినహా. అంటే దాన్ని బీజేపీ ఇప్పుడు తప్పుపడుతుంది. రెండు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇండియా కూటమిలో బీఆర్ఎస్ చేరిందా చెప్పాలి, కాంగ్రెస్కి మద్దతు ఇస్తుంది అనే రకంగా మాట్లాడుతున్నారు. అది పక్కన పెడితే అదొక ఇష్యూ. రెండోది, అసలు డీలిమిటేషన్ ఏ రకంగా చేయాలనేది ఎలాంటి నిర్ణయమే కాలేదు. కాకముందే ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు ఆందోళనలు, లేకుంటే ఈ సౌత్ వారు దేశ విభజన దిశగా పోతున్నారు మీరు, ఇలాంటి పెద్ద పెద్ద వ్యాఖ్యలు కూడా మీపై విమర్శలు వస్తున్నాయి. ఏంటి అంటే బీఆర్ఎస్ ఇంటెన్షన్ ఏంటి? ఇండియా కూటమిలో చేరబోతుందా, లేకుంటే డీలిమిటేషన్ వరకే మీ ఆ కూటమితో కలిసి పనిచేయబోతున్నారా? ఎలా ఉండబోతుంది? కళ్యాణ్ గారు, మనం ఇప్పుడు ఉన్నది 2025లో. తెలంగాణ రాష్ట్రంలో రేపో మాపో ఏం అసెంబ్లీ ఎన్నికలు లేవు, ఏం పార్లమెంట్ ఎన్నికలు లేవు. కొన్ని సంవత్సరాల వరకు మనకి ఇక్కడ ఎలక్షన్స్ లేవు. ఉంటే మా అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు, లేకుంటే మున్సిపల్ ఎలక్షన్స్, స్థానిక ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇట్లాంటివి ఉంటాయి. దీనికోసం చెన్నైకి పోయి పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మాట్లాడిన ఇద్దరు వ్యక్తులు కూడా చిన్న గల్లీ నాయకులు కూడా కాదు. ఒకరేమో కేంద్ర మంత్రి, కేంద్ర సహాయ మంత్రి హోంశాఖకు, మరొకరు రెండోసారి ఎంపీ. సో వాళ్ళు ఇలా పొత్తులు, ఇండియా అలయన్స్ మాట్లాడితే నిజంగా తెలంగాణ సమాజమే ఆలోచిస్తారు వాళ్ళ స్టాండ్ ఏంటిది అనేది. ఇవాళ వాళ్ళు తెలంగాణ పక్షంలో ఉండి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళనే కాదు, ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఇక్కడి నుంచి ఎవరైనా
ఒక ఎంపీ ఉన్నా లేకపోయినా, ఒక ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా, ఎనీ ఫోర్స్ ఒక సంఘం పెట్టుకున్న వాళ్ళైనా కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా మాట్లాడతారు. ఇక్కడ ఇది అసలు అంశమే కాదు అని అనలేము. ఎందుకు చెప్తాను, తమిళనాడుకు అంశమా కాదా సెకండరీ, తెలంగాణకు అంశం ఎందుకు అని అంటే నంబర్ 1 2026 వరకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా డీలిమిటేషన్ జరగాల్సిందే. అయితే ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, మీరు స్టేట్ యాజ్ అ యూనిట్ గా చేయండి అన్నదాన్ని కూడా డెఫినెట్ గా ఏకీభవిస్తున్నాం. అయితే ఇతర రాష్ట్రాలు కూడా ఇవాళ అటు వెస్ట్ బెంగాల్ కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఎందుకు పిచ్చింగ్ చేస్తున్నారు అని అంటే, ఖచ్చితంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ రూల్ స్టేట్స్ తోని ఏ విధంగా అవుతుంటుందో వాళ్ళ పాలిటిక్స్ కోసం, అది వాళ్ళ పాలసీస్ లో కానివ్వండి. ఇవాళ చూడండి, గిఫ్ట్ సిటీ ఎక్కడున్నది అని అంటే అది బీజేపీ రూల్డ్ స్టేట్ గుజరాతే. ఇండస్ట్రియల్ కారిడార్, డిఫెన్స్ కారిడార్ ఎక్కడుంది అని అంటే అది ఉత్తరప్రదేశ్, ఇవాళ బీజేపీ రూల్ స్టేట్. సో మా వాదనలో కేటీఆర్ గారు ఇవాళ చాలా స్పష్టంగా కూడా, ఒకటి ప్రోగ్రెస్ లో, ఈ దేశ ఎకానమీలో తెలంగాణ అయినా ద సౌత్ ఆఫ్ ఇండియా అయినా, విచ్ ఇస్ అ ఫ్యాక్ట్, ఇక్కడ విభజన అనేది కాదు, దిస్ ఇస్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. మీరు ఏకంగా డోనర్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ అని మీరు ఓపెన్ గా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని ఐడెంటిఫై చేస్తూ మంత్రిత్వ శాఖనే స్పెసిఫికల్లీ పెట్టిండ్రు కేంద్ర ప్రభుత్వం. ఆనాడు ఎవరు కూడా ఓహో మీరు దీన్ని సపరేట్ గా చూస్తున్నారా, సపరేట్ యూనిట్ గా చూస్తున్నారా, ఇది విభజన కదా, ఇది యాంటీ నేషనల్ కదా అని ఎవరి భాష మాట్లాడలేదు. సంతోషపడ్డాం, మంచిది కదా, ఒక నెగ్లెక్టెడ్ ఏరియాని ఇట్లాంటివి చేస్తున్నారు అంటే డెఫినెట్ గా స్వాగతిస్తున్నాం. కానీ ఈ వాయిస్ అదే సౌత్ ఇండియా గురించి ఈ రాష్ట్రాలన్నీ మాట్లాడేసరికి ఓహో మీరు దేశ విభజన చేస్తున్నారు, మీరు దేశద్రోహులు అని రెగ్యులర్ బీజేపీ మొనటోనస్ లాంగ్వేజ్ ఉంది చూడండి, అది రాంగ్. ఇంకొకటి, ఇవాళ డీలిమిటేషన్ అనేది గతంలో ఎలా జరిగింది, ఏ ప్రాతిపదికన జరిగింది, జనాభా ప్రాతిపదికనే జరిగింది. అప్పుడు కూడా 1971, ఇవాళ అందరు మాట్లాడుతున్నప్పుడు కూడా దే ఆర్ కోటింగ్ 1971. అవును, ఎందుకంటే అప్పుడు పాపులేషన్ విషయం మీద ఫ్యామిలీ కంట్రోల్ వచ్చినప్పుడు దాన్ని సదర్న్ స్టేట్స్ అన్ని కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేసారు, ఇంప్లిమెంట్ చేశారు. అది ఇవాళ మీరు ఒకవేళ ఆ పాపులేషన్ కంట్రోల్ భాగంగా మీరు ఇవాళ తీసుకుంటే నష్టపోయేది సదర్న్ స్టేట్స్. కాబట్టి ఇవాళ చూడండి, సరే ఈ అంశంలో లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటిది, ఎక్కువ మంది పిల్లల్ని కనండి లేకపోతే మనకు అన్యాయం జరుగుతుందని. ఫ్యామిలీ కంట్రోల్ మనం చేసినాం కాబట్టి ఇప్పుడు మీరు పిల్లల్ని కనండి, పాపులేషన్ పెంచాలి మనము అనే పరిస్థితి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. దో హీఈస్ అ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అండ్ హీ డస్ నాట్ వాంట్ టు బి ఇన్ దిస్. సో నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఇండియా అలయన్స్ అని కాదు, పాలిటిక్స్ అని కాదు, వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్ అండ్ ఇట్స్ రైట్స్, ఆ హక్కుల గురించి ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఉంటది. తెలంగాణ కోసం ఢిల్లీలో కొట్లాడిన వాళ్ళం, అదే తెలంగాణకి ఇవాళ. ఇంకొకటి, ఇక్కడ ఐడెంటిటీ రిప్రజెంటేషన్, ఇది మచ్ లార్జర్ ఇష్యూ. మా వాటాలు అడగడము లేకపోతే రకరకాల దాంట్లో బడ్జెట్లలో కానివ్వండి, బడ్జెట్ ఒక సంవత్సరం పడుతుంటది, ఈ సంవత్సరంలో ఏం లేదనుకోండి దాని గురించి మాట్లాడుతూ ఉంటాం, పోరాడుతూ ఉంటాం. రైట్, వాళ్ళు తీసుకున్న పాలసీస్ విషయం మీద ఒకటి. కానీ ఇక్కడ అల్టిమేట్ గా రిప్రజెంటేషన్ కదా కళ్యాణ్ గారు. అవును, ఇది బండి సంజయ్ గారైనా అరవింద్ గారైనా ఎనీ ఎంపీ, టు ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, మన తెలంగాణ రిప్రజెంటేషన్ పార్లమెంట్ లో తగ్గుతే ఎవరైనా కోరుకోవాల్సిందే. అది ఒక్క నిమిషం, ప్రకాష్ రెడ్డి గారు మీరే చెప్పాలి. ఇది వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ విన్నారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, కేటీఆర్ గారు మాట్లాడింది కూడా విన్నారు. సౌత్ ఇండియాకి నష్టం జరగబోతుంది డీలిమిటేషన్ వల్ల. జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే సౌత్ ఇండియాలో పార్లమెంట్ సీట్లు తగ్గుతాయి, లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గిపోతుంది, దానివల్ల ఇంకా అభివృద్ధిలో వెనుకబడుతుంది అనేది ఒకటి. రెండోది, ఇప్పటికే సౌత్ ఇండియాకు నష్టం జరుగుతుంది. తమిళనాడు పన్నుల రూపంలో రూపాయి చెల్లిస్తే 29 పైసలు ఇస్తున్నారు కేంద్రం నుంచి. ఉత్తరప్రదేశ్కి రూపాయికి ₹2.73 వెళ్తున్నాయి. బీహార్కి అయితే ఏకంగా ₹6.22 వెళ్తున్నాయి. కర్ణాటకకి కేవలం 14 పైసలే, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 62 పైసలు. అంటే రూపాయి కడితే అవి వెనుకకు వస్తున్నాయి. ఇంత నష్టం ఇప్పటికే సౌత్ ఇండియాకు జరుగుతుంది. జనాభాను తగ్గించాలని 1971లో తీసుకున్న నిర్ణయం ప్రకారం జనాభా తగ్గించడమే ఇప్పుడు సౌత్ ఇండియాకు శాపంగా మారుతుందా? సౌత్ ఇండియా కావచ్చు, తెలంగాణ. మనం తెలంగాణ విషయానికి వద్దాం. తెలంగాణలో సీట్లు తగ్గితే, పార్లమెంటు సీట్లు తగ్గితే 17 సీట్లు ఉన్నాయి, అవిటి 2-3 పెంచి వేరే దగ్గర 10-20 పెరిగినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ప్రాతినిధ్యం ఇంకా తగ్గిపోతుంది కదా. అప్పుడు తెలంగాణ కోసం ఫైట్ చేసే అవకాశాలు కూడా తగ్గిపోతాయనేది అందరి ఆందోళన. ఎందుకు ఆ ఆందోళన బీజేపీ నేతలకు, తెలంగాణ బీజేపీ నేతలకు కానీ సౌత్ ఇండియా బీజేపీ నేతల చెవులకు ఎందుకు ఎక్కట్లేదు? ప్రజల పక్షాన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఈవెన్ విపక్షాలు మాట్లాడుతుంటే సీట్లు తగ్గుతాయని ఆందోళన చెందుతుంటే దాన్ని దేశ విభజనగా ఎందుకు చూస్తున్నారు?
ముందు కళ్యాణ్ గారు, మిత్రులిద్దరికి మీకు నమస్కారం. నేను ఒక విషయం చెప్తా, పెళ్లి కూడా కాలేదు, పెళ్లి సూపులు కూడా కాలేదు, కానీ పుట్టబోయే పిల్లకు కుల్ల గుట్టించినట్టుంది ఈ మొత్తం చర్చ అంతా. ఎందుకంటే తమిళనాడులో పెట్టినట్టు మీటింగ్ యొక్క భావన అంతే అని అభిప్రాయం సార్. ముందు ఒకరిని పాజిటివ్గా మాట్లాడాలనుకుంటే, ఎందుకు అంటే 2026 రాజ్యాంగ పుస్తకం పట్టుకొని తిరుగుతుంటాం. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని రాజ్యాంగం మీద పుస్తకం పట్టుకొని పార్లమెంట్లో మాట్లాడుతుంటాం. కానీ రాజ్యాంగం ఏం చెప్పింది, రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు ఏంటివో మనం చదవరు. మన పార్టీ నాయకులు చదువుతలేరు అనేటువంటిది కనపడుతూనే ఉంది. అది స్టాలిన్ మాట్లాడినా, రాహుల్ గాంధీ గారు మాట్లాడినా, ఇంకోరు మాట్లాడినా కూడా రాజ్యాంగంలో నాకు తెలిసిన విషయం చెప్తున్నా, తప్ప రైట కరెక్షన్ చేసుకోవచ్చు. యూనిట్ వాళ్ళకి అర్థమవుతుంది, యూనిట్ వాళ్ళకి సంగతి. దాని గురించి నేను కంటెంట్కి ఎవరినో నేను ప్రశ్నించడం కోసం నేను మాట్లాడతలేను. కళ్యాణ్ గారు స్పష్టంగా 2026 దాకా ఎటువంటి విభజన, ఎటువంటి నియోజకవర్గాల విభజన మీద చర్చించడానికి అవకాశమే లేదు భారత రాజ్యాంగం ప్రకారం. అంటే చర్చ పార్లమెంటు చర్చించడానికి 2026 తర్వాత 13 చేస్తున్నారు. ఆఫ్టర్ 2026 పార్లమెంట్లో చర్చ అంటూ జరిగితే అమెండ్మెంట్ చేయకుండా పార్లమెంట్లో చర్చ జరగదు. పార్లమెంటు చర్చ జరగకుండా దానికోసమనే డీలిమిటేషన్ చర్చనే రాజ్యాంగం ప్రకారం పొందుపరచారు. పార్లమెంట్లో కనీస పరిజ్ఞానం ఉండాలి ఢిల్లీ నాయకులకి. పార్లమెంట్లో ఈరోజు యూపీఏకి కానీ ఎన్డీఏకి కానీ ఉన్న బలాబలాలలో 2/3 మెజార్టీ ఉందా లేదా, రాజ్యాంగ సవరణకు అవకాశం ఎంత ఉంది, ఎట్లుంది, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. కానీ ఇవన్నీ తెలిసి కూడా నేనేమంటున్నానంటే తెలియక మాట్లాడుతున్నారా అంటే దురదృష్టకరం. ఇటువంటి నాయకులు దేశంలో ఉండడం, తెలిసి మాట్లాడుతున్నారంటే ఉద్దేశాలు అంటగట్టాల్సి వస్తుంది. ఈ రెండు చాలా స్పష్టంగా చెప్తుంది. ఎందుకంటే 2026 దాకా నాకు తెలిసినటువంటి సమాచారం 2002లో భారత ప్రభుత్వం అప్పుడు పార్లమెంటులో ఇది విభజనకు సంబంధించినటువంటి అంశాన్ని పార్లమెంట్లో పెడుతూ రాజ్యాంగ సవరణ చేస్తూ 25 సంవత్సరాల వరకు అంటే 2026 వరకు ఎటువంటి సంఖ్య పెరగకుండా, మళ్ళీ ఎటువంటి చెయ్యకుండా ఉంటుంది. 2026 వరకు ఇది రాజ్యాంగ సవరణ జరిగింది సార్. ఇదేదో గవర్నమెంట్ లేకపోతే గవర్నమెంట్ చర్చ మీరే చెప్పండి. ఇదంతా చరిత్ర, మీరు చెప్పింది వాస్తవం. 2026 వరకు డిలిమిటేషన్ ఉండదు, నియోజకవర్గాల సంఖ్య పెంపు ఉండదు. 2001లో తీసుకున్న నిర్ణయం అది, అప్పుడు రాజ్యాంగ సవరణతో తీసుకున్నారు. అయితే ఈ అనుమానం ఎందుకు వస్తుందంటే 1971 నుంచి జనాభా తగ్గించారు, 76లో సీట్లను పెంచారు. ఆ సందర్భంగా జనాభా ప్రాతిపదికన అప్పుడు నియోజకవర్గాలను పునర్విభజన చేశారు. ఒక పాయింట్ వినండి, ఒక్క నిమిషం. పునర్విభజన చేశారు. ఇప్పుడు మీరు ఎందుకు ప్రధానమంత్రి మోడీ గారో లేకుంటే దీన్ని పర్యవేక్షించే హోంశాఖో ఎవరో బయటకు వచ్చి జనాభా ప్రాతిపదికన మేము చెయ్యము లేకుంటే ఇంకేదన్నా ప్రాతిపదిక తీసుకుంటామని ఎందుకు చెప్పట్లేదు? దీనివల్ల ఇంత కాంప్లికేటెడ్ అవుతుంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ మీకు వినిపిస్తా. 543 సీట్లలో ప్రస్తుతం దక్షిణాది నుంచి 130 సీట్లు ఉన్నాయి. అంటే ఇది మొత్తం సీట్లలో 24%. ఇది 33% కావాలి మాకు అనే డిమాండ్ వస్తుంది. అంటే ఇట్లా కొత్త డిమాండ్లు ఇచ్చే స్కోప్ మీదే ఇస్తున్నారు కదా, మీరు క్లారిటీ ఇవ్వచ్చు కదా. అది నేను చాలా స్పష్టంగా సార్ ఎందుకు నేను మళ్ళీ అక్కడికి వస్తాను సార్. 2002లో అప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వమే ఏ సంఖ్య పెరగకుండా, రాష్ట్రాల వారీగా సంఖ్య పెరగకుండా అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది సార్. అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ రాష్ట్రాలలో రాష్ట్రం ప్రాతిపదికనే జరిగింది. అవును, వాజ్పేయి గారి ప్రభుత్వంలో జరిగింది, రాష్ట్రాల ప్రాతిపదికనే జరిగింది సార్. జనాభా పెరిగినా పెరగకపోయినా రాష్ట్రాల సంఖ్య పెరగకుండా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 పార్లమెంటు 42 ఉన్నాయి. కాకపోతే తెలంగాణ 14 ఉంటే 17 అయినాయి, 107 అసెంబ్లీ 19 అయినాయి. అది వేరే అంశం. తమిళనాడు అయినా, కేరళ అయినా, కర్ణాటక అయినా, ఏ రాష్ట్రం అయినా కూడా, ఉత్తరప్రదేశ్ అయినా, ఢిల్లీ అయినా, గల్లీ అయినా, ఆయా అసెంబ్లీ జిల్లా రాష్ట్రాల యొక్క ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. వీళ్ళకి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? నేను ఒక మాట కళ్యాణ్ గారు, 2026లో ఖచ్చితంగా భారత పార్లమెంట్ ముందు వస్తే నాకు రెండో అంశం కూడా చెప్తా. వీళ్ళకి దీన్ని 1 నిమిషంలో ముగిస్తా. చెప్పండి. భారత పార్లమెంట్ ముందుకు 2026 తర్వాత వస్తుంది. దాంట్లో నాకు తెలిసిన అంశం చెప్తున్నా, 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగానే పార్లమెంట్లో బిల్లు ఉంది. 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలు, ఇప్పుడు జనాభా లెక్కలు 21లో జరగలే, 31 జరగావో తెలియదు, 26లో జరుగుతాయో తెలియదు, 25 జరుగుతాయో తెలియదు. ఈ జనాభా ప్రాతిపదిక జరగాలనేది తంబురులేం కాదు. ఇవన్నీ కూడా పార్లమెంట్లో చర్చించడానికి, పార్లమెంట్లో మనం మాట్లాడడానికి అవకాశం ఉన్నాక కూడా
ఉన్నాక కూడా మీరు ఇప్పుడే 25 జనవరి ఫిబ్రవరి మార్చిలోనే 2026 డిసెంబర్ వరకు ఉన్న అవకాశాన్ని 2025 అంటే ఇంకా 2 సంవత్సరాల ముందు ఈ చర్చను దీపించి దీని మీద ప్రధానమంత్రి స్పందించాలని డిమాండ్ పెట్టడం ఇంతకంటే అవివేకం, ఇంతకంటే మూర్ఖత్వం, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండదనేది నా అభిప్రాయం. ఎందుకంటే 2026 ఇంకా 24 నెలలు ఉంది, అప్పటిదాకా ఏమంటారు అనేటువంటిది ఒకటి విషయం. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను సార్, కళ్యాణ్ గారు అద్దంకి దయాకర్ గారు చెప్పకుండా ముందు చెప్తా. కిషన్ రెడ్డి గారు ఇప్పుడే స్పందించారు. అసలు చర్చనే లేనటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మతం, కులం, ప్రాంతం, భాష ఇంకా ఏవి దొరికితే అవి దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కేరళ ఒక దేశం కావాలి, తమిళ ఒక దేశం కావాలి, తెలుగు దేశం కావాలి అనే దేశాలను విభజించే ఒకప్పటి కమ్యూనిస్ట్ భావనతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అవసరమైతే ఈ దేశం 30 దేశాలుగా మారాలని కోరుకుంటున్నటువంటి ఒక దేశ ద్రోహంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి అది స్టాలిన్ ముందు పెట్టి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ నాటకం అంతా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకం ఇది. స్టాలిన్ ముందు పెట్టి దేశ విభజనకు మీరు చేస్తున్న ప్రయత్నం, అసలు చర్చనే లేని దాన్ని ఇష్యూగా లేపుతున్నారు అనేది ప్రకాష్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలు కూడా బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్ అంతా అదే మాట చెప్తున్నారు. ఎందుకు అంటే ఈ ఇష్యూని ఇప్పుడు ఎందుకు ఎత్తుకున్నారు మీరు? ఇప్పుడు ఈ సౌత్ లో ఉన్న బీజేపీ నాయకులకు సరే ప్రకాష్ రెడ్డి గారు ఆలోచించరని చెప్పాను, కానీ వాళ్ళ ఆక్రోశం ఆవేశం వెనుక అజ్ఞానం ఉన్నది. ఎందుకు ఆ మాట అంటున్నంటే సెన్సస్ ఎప్పుడు జరగాలి? 21 జరగాలి, 31 నెక్స్ట్ 10 ఏళ్లకు ఒకసారి ప్రకాష్ రెడ్డి గారిని రెస్పాండ్ కమ్మనండి, ఎందుకంటే ఆయన ఆవేశపడుతుంది కదా. అడుగుతుందా మాట అది. అరే రేపు సెన్సస్ చేయడండి వాడు 2021 చేస్తాడు. మీరు చూసిన నేను చూసిన కళ్యాణ్ గారు 2021 పోస్ట్ పోన్ అయిన తర్వాత ఈ రోజు ఉన్నటువంటి అంశాలు అన్ని ప్రతిపాదించుకొని 25 27 అయ్యొచ్చు 31 చేయడానికి అవకాశాలు పరిశీలిస్తారు. ఇప్పుడు ఎందుకు చేయలేదు అనే దానికి ఒక చిన్న లాజికల్ క్లారిఫికేషన్ ఇస్తా కళ్యాణ్ గారు. మీరు 41, 51, 61, 71 ఉన్నటువంటి ప్రపంచ వ్యవస్థ ఈ రోజు లేదు. ఈ రోజున భారతదేశంలో ప్రతి పుట్టుక రికార్డ్ అవుతుంది. జనాభా లెక్కలు మన దగ్గర పక్కా ఉన్నాయి, ప్రతి పుట్టుక రికార్డ్ అవుతుంది. కాబట్టి జనాభా పెరుగుతుంది. ఈ రోజు మనం చైనా దాటినామని చెప్పి వ్యవస్థలు మారినాయి. చాలా ఈజీ, వాస్తవానికి మీరు చెప్తున్న ప్రకారం చాలా ఈజీ అయినా చేయట్లేదు, అదే కదా ప్రాబ్లం. వినండి, ఇప్పుడు వారి నుంచి రావాల్సిన జనాభా లెక్క లేకుంటే కదా. వినండి అన్నయ్య, వినండి. రేపటి రోజున నువ్వు డీలిమిటేషన్ చట్టం చేసేటప్పుడు నేను జనాభా ప్రాతిపదికన చేస్తాను, నువ్వు నిర్ణయం తీసుకుంటావు. ఏం చేయాలి? మేము వచ్చి నీకడ బిచ్చగాన్ లెక్క అడుక్కోవాలనా? సౌత్ అనేది మీ దగ్గర బిచ్చగాన్ లెక్క అడుక్కోవాలనా? నువ్వు దేశ విచ్ఛిన్నము ఇంకా ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు కదా. మీకు ఇప్పుడే మొన్న అమిత్ షా గారు బయటకు వెళ్ళిండ్రు, అలా జరగడానికి వీలు లేదని చెప్పిండ్రు. మా అనుమానాలకు సమాధానం చెప్పడానికి రాజకీయం అంటగడుతున్నారు. నేనంటున్న ఒక మాట, రేపటి రోజున సెన్సెస్ అనేది 2025, 26లో చేయాలనేది ఒక ఆలోచన మీరు చేసినట్టుగా కూడా సమాచారం వచ్చింది. కానీ ఇప్పుడు అదేమి లేదు. మిమ్మల్ని నమ్మేది ఎవరు? బీజేపీ నీ దేశంలో చేసే చట్టాల విషయంలో కానీ, ఈ దేశంలో చేసే మీ పనుల విషయంలో కానీ మిమ్మల్ని నమ్మే అవకాశం ఉందా? డీలిమిటేషన్ పక్క కంటే ముందు డిమానిటైజేషన్ చేస్తే ఈ దేశంలో నల్లధనం పోతుంది, ఈ దేశంలో అవినీతి పోతుంది, పాకిస్తాన్కు అయ్యి పోతాయి, ఇంకో తొక్క కాడికి ఇంకోటి పోతుందని చాలా ప్రచారం చేసిండ్రు. ఇలా పరిస్థితి ఏమైంది? 370తో మొత్తం కాశ్మీర్ మొత్తం ఉన్న పలంగా ఏదో అని చెప్పేసి ఓ పెద్ద ఎత్తున ప్రచారం చేసిండ్రు. ఏమైంది? ఇలా మాకున్న హక్కుల్ని కొట్లాడుతుంటే మీకు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఇక మీరే వచ్చిండ్రు దేశాన్ని కలపడానికి. వచ్చి 40 సంవత్సరాల క్రితం వచ్చి మీరు దేశాన్ని బాగు చేసిండ్రు, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిండ్రు, మీతోనే ఈ దేశం అంతా బాగుపడుతుందని చెప్పే ప్రగల్భాలకు ఎందుకు అడుగుతారు మీరు? కిషన్ రెడ్డి స్పందించినా, మీ బండి సంజయ్ స్పందించినా, మీరు స్పందించినా, మీరు అజ్ఞానపూరితంగా సౌత్కు అన్యాయం జరుగుతుంటే కూడా నిశ్చేష్టులై మౌన సాక్ష్యంగా ఉన్న మిమ్మల్ని నమ్మడం ఎలా? రాజకీయాల కోసం వాళ్ళు వచ్చి ఇక్కడ మతాల మధ్యన వైరుధ్యాలు, కులాల మధ్యన వైరుధ్యాలు పెడుతూ మళ్ళీ మీరు కుల మతాలని చెప్పి కుత ఉడికే ప్రయత్నాలు మీరు చేస్తే మేమెందుకు నమ్మాలి? కాబట్టి ఇవాళ భారత రాజ్యాంగ హక్కు మాకుంది, సౌత్ కు జరుగుతున్న అన్యాయం మీద కొట్టాడే హక్కు మాకుంది. స్టాలిన్కు ఉంటుంది, మాకుంటుంది. రేపు నేనే కూర్చుంటా, దీక్షకు నష్టం ఏంటి? మీకు ఎవరిచ్చిండ్రా హక్కు? చెప్పకుండా ముందుకు పోయి
మీరు దేశ విచ్ఛిన్నం కొరకు చేసిందని, దేశం కొరకు కాదు మీరు అని చెప్పేసి మీరెవరు చెప్పడానికి? నాకున్న హక్కును చేయడానికి మీ ఎంపీలో ఎవరో పరికరాన్ని అవగాహన లేని వాళ్ళు మాట్లాడితే మేమెందుకు ఉండాలి? మాకున్న హక్కును మేము అంటే ప్రశ్నించే హక్కు మాకుంది, కొట్లాడే హక్కు మాకుంది. మా హక్కును కాలరాసే హక్కు మీకెక్కడి? ఇలా ఆయన స్టాలిన్ చేస్తే ఆయన ప్రభుత్వం మంచిగా లేదు కాబట్టి అధికారం కొరకు చేస్తుంది. మీరెందుకు కొరకు చేస్తున్నారు ఇక్కడ? మరి ఇదంతా 4 సంవత్సరాల కింద తర్వాత ఉన్నాయి కదా ఎన్నికలు. మీరు రాజకీయం ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? మతాల మధ్యన వైరుధ్యాలు ఎందుకు పెడుతున్నారు? మీరు రాజకీయ అక్కసులు ఎందుకు చేస్తున్నారు? మీరు ₹1 తెలంగాణకి ఇవ్వకుండా కూడా రాజకీయాల కొరకు మీరెందుకు చేస్తున్నారు? కాబట్టి ఇదంతా కూడా ఎత్తివేసే ప్రోగ్రాం, ఇదంతా కూడా పక్కకు తెప్పించే ప్రోగ్రాం. ఈ రోజు దేశంలో ఎవరైనా సౌత్ గురించి మాట్లాడితే విచ్ఛిన్నకర శక్తులు అంటారు, విద్యార్థుల గురించి మాట్లాడితే విచ్ఛిన్నకర శక్తులు అంటారు, మతం ఆధారంగా జరిగే వైషమ్యాల గురించి మాట్లాడితే దేశ విచ్ఛిన్నకర శక్తులు అంటారు. నేనంటున్నా, రేపు మిమ్మల్నే సమాధి చేసేది ఉంటుండగా మీ అరవింద్ అంటున్నాడు కదా, మిమ్మల్ని భూస్థాపితం చేసే రోజు భవిష్యత్తులో ఉన్నాయి. 3వ వచ్చినాక కూడా ఇలాంటి పొలిటికల్ డ్రామాలు ఆడితే 2025లో సెన్సస్ చేస్తా అని చెప్పింది, చెయ్యము అంటారు. ఏం చేస్తారు మిమ్మల్ని? కాబట్టి ఇలా ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఉద్యమాలకు సంబంధించిన అంశాలు తెర మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. సౌత్ కు ఈ రోజు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమా కాదా అనేది ప్రకాష్ రెడ్డి గారిని చెప్పమనండి. ఇలా ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నది బీజేపీ పార్టీ అంటే, ఓట్ల కోసం రాజకీయాల కోసం మాత్రం తెగరెచ్చిపోయి మాట్లాడతారు. ప్రజా ప్రయోజనాల కొరకు వచ్చిన మాత్రం తెలంగాణ గురించి మాట్లాడితే తెలంగాణను వ్యతిరేకిస్తారు, సౌత్ గురించి మాట్లాడితే సౌత్ గురించి వ్యతిరేకిస్తారు. కాబట్టి ఇవాళ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. బీజేపీ నాయకుల మాట తీరులో రెచ్చగొట్టే ధోరణి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ దేశ విచ్ఛిన్నం కొరకు చేసిన, అది ఎక్కడున్నారు మీరు? అడ్రస్ లేని పార్టీ, 40 సంవత్సరాల క్రితం పుట్టిన పార్టీ మీది. మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించేస్తాయా? ఆలోచించుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి. ఎవరు అరవింద్? డిఎస్ కొడుకు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసిన డిఎస్ ఒక యువకుడి నుంచి పొట్లాడిన డిఎస్ కొడుకు తన రాజకీయ ప్రయోజనం కొరకు మాట్లాడితే మేమెందుకు చెప్పాలండి? ఇట్లాంటి అవగాహన లేనో ఎంపీలు చేసిండ్రు, ఇంకా ఇట్లాంటి అవగాహన మత విద్వేషాలు రెచ్చగొట్టేతోళ్ళని మంత్రులు చేస్తున్నారు. రేపు ప్రజలు మిమ్మల్ని అణచివేసే రోజు భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి ఎవరైనా కన్ను మిన్ను కానకుంటే ఎవడు మాట్లాడినా చరిత్రలో అలాంటి మూల్యాలు చెల్లించుకోవాల్సి వస్తుంది. మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని అంటారు, లేకపోతే ఇంకో పార్టీలు మాట్లాడితే ఇంకో పార్టీలు అంటారు. ఇలా కేటీఆర్ పోతే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు అంటగడతారు. ఇలాంటి రాజకీయ నీతినా మీరు పాటించాలనుకున్నది? ఎవరన్నా ప్రజాస్వామ్యయుతంగా స్పందిస్తే వాళ్ళకు రాజకీయ అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదేం రాజనీతి? కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. సౌత్ కు రేపు కనుక అన్యాయం జరుగుతుంటే మీరు ఇట్లే మూగ సాక్ష్యంగా ఉంటే మీరు చరిత్ర కారగంలో కలిసిపోతారు. ఇక్కడ తెలంగాణ గుర్తుపెట్టుకోండి. రైట్. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ కృషాంక్ గారు, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు.